ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్లీ 36 మందని అధికారికంగా లెక్కలు చెప్తున్నప్పటికీ, వాస్తవికంగా అక్కడ పరిస్థితులు వేరే ఉన్నాయని, చాలామంది కొన్ని వందల సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారని, అండ్ కొన్ని 50 మందికి పైగానే అక్కడ మృతి చెందారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? అసలు వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియని పరిస్థితి, మనకి బయట ప్రపంచం ఏమనుకుంటుందో వాళ్ళకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. మొత్తం ఇంటర్నెట్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ టైంలో అక్కడ అంత ఉద్రిక్తతకి కారణం ఏంటి? అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కానీ, లేదంటే రాజ్యసభలో మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ కొన్ని విషయాల్ని చాలా కూలంకషంగా చెప్పారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అదే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అందరం అనుకున్నాం యుద్ధం రూపంలో పాకిస్తాన్ని మనం తీసుకుంటామని, కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు పీఓకేనే స్వయంగా అక్కడ ప్రజలే మనతో కలిసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి సందేహాలు కూడా ప్రపంచం ముందు ఉంచుతున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? సునీల్ గారు, చాలా మీనింగ్ఫుల్ ప్రశ్న మీరు నా ముందు ఉంచారు. చాలా అర్థవంతమైన ప్రశ్న. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నివసిస్తున్న ప్రజలు పాకిస్తాన్ దుశ్చర్యలకి, పాకిస్తాన్ చేతగానితనానికి, పాకిస్తానీ ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీకి వాళ్ళు ఇక టాటా బై బై చెప్పి, అవసరమైతే భారతదేశ అంతర్భాగంలో భారతదేశం యొక్క సావర్నిటీ కింద, సార్వభౌమాధికారం కింద భారతదేశంలో మేము ఎంతో కొంత కలిసిపోతే పోద్ది మొత్తంగా అనే పరిస్థితి కూడా దాపురిస్తుంది అక్కడ. ఎందుకు? పాకిస్తాన్ ప్రభుత్వము ముల్లాలు కానీ, లేదా మిలిటరీ కానీ, లేదా నిరంకుశ పాలన ఆర్మీ జనరల్స్ కానీ పరిపాలన చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ రోజున ప్రపంచంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో తీసుకున్న, టెక్నాలజీలో తీసుకున్న, గవర్నెన్స్ ఇష్యూస్లో తీసుకున్న, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసినా, అంటే మానవ అభివృద్ధి చూసినా, విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, ఉపాధి, మీరు ఏ విషయంలో చూసినా పాకిస్తాను చాలా వెనకబడి ఉంది. అందుకని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలు అక్కడ ఉండదలుచుకోలేదు. మన భారతదేశంలో ఎంత త్వరగా భారతదేశంలో మనము విలీనమైతే అంత మంచిది అనేది కొన్ని వర్గాలు, ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కొన్ని వర్గాలు, అన్ని వర్గాలు కాదు, కొన్ని వర్గాలు, కొంతమంది జనం మన వైపు మొగ్గు చూపుతున్న మాట వాస్తవమే. సో వాళ్ళు మన భారతదేశంలో కనుక అంతర్భాగం అయితే వాళ్ళు కూడా భారతదేశం అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు చూడండి, మనము $4 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది మనది. $4 to $5 ట్రిలియన్ ఎకానమీ అయిపోయింది. 140 కోట్ల మంది జనాభాతో నెంబర్ 1గా ప్రపంచంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో భారతదేశం నెంబర్ 1గా ఉంది. అన్నిటికీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారత యువత అందరూ ఇప్పుడు చాలామంది ఇక్కడ లాయర్స్ ఉన్నారు, చాలామంది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు.